ఇప్పుడు ఫ్రెష్గా సాతాన్ రాజుగాడు, మీకు తెలుసుగా, హల్వా రాజుగాడు ఒకడు ఆడొచ్చాడు. ఆడేం మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే, మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి. ఇది చాలా పెద్ద అఫెన్సివ్ స్టేట్మెంట్. న్యాయస్థానాల మీదకి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. న్యాయస్థానాలని అవమానించేలాగా ఎవరైనా మాట్లాడితే కోర్టులే సుమోటోగా కేసు ఫైల్ చేస్తాయి. వీడి విషయంలో కూడా కోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాం. కరోనాకర్ సుత్తపూస కబుర్లు చెప్తా ఉన్నావా? సుత్తపూస కబుర్లు. ఎందుకంటే మీ యొక్క రాధా మనోహర్ దాస్ సుప్రీంకోర్టుని అనరాని మాటలు అన్నప్పుడు అప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు నీది? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? కాబట్టి సుప్రీంకోర్టుని ఇష్టం వచ్చినట్టు దూషించినట్టు రాధా మనోహర్ దాస్ మీద ముందు వీడియో చేయి. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడు. కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి? సుప్రీం కోర్టు లేదు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. మేము పనులు పెట్టుకున్నాం, పనుల్లో ఉన్నారు. అదవుతున్నా మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండం. న్యాయస్థానాలని అవమానించేలాగా ఎవరైనా మాట్లాడితే కోర్టులే సుమోటోగా కేసు ఫైల్ చేస్తాయి. వీడి విషయంలో కూడా కోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాం. చూసావా కరోనాకర్? రాధా మనోహర్ దాస్ ఏ విధంగా సుప్రీంకోర్టు వారిని అవమానిస్తా ఉన్నాడు. మరి రాధా మనోహర్ దాస్ మీద కోర్టు వారు సుమోటోగా కేసు పెట్టొచ్చని నువ్వు సలహా ఇవ్వగలవా? కోర్టు వారికి ఈ విధంగా వీడియో చేయగలవా? చెయ్యవు. పాస్టర్ల మీద, క్రైస్తవం మీద వచ్చేసరికి శుద్ధపూస కబుర్లు చెప్తావు. రాధా మనోహర్ దాస్ మీద వీడియో చేయి, నీ దమ్ముంటే. చెయ్యవు కదా. మీ విషయంకి వచ్చేసరికి మాత్రం ధర్మము ముఖ్యము, మిగతా తర్వాత అని మీరు మాట్లాడతారు. క్రైస్తవులకు వచ్చేసరికి మాత్రము రాజ్యాంగబద్ధంగా పోవాలి అని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టుగా మేము ఇప్పుడు కూడా కోర్టు వారిని మాట్లాడలేదు. ఇక్కడ శాలిమరాజు గారే కానీ లేకపోతే ఎవరైనా కానీ మేము మాట్లాడేది ఏంటంటే, ప్రతి పౌరుడికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది ఉంది. ఏ మతాన్ని స్వీకరించవచ్చు అని ఒక మత స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు ఎస్సీ ఉన్న వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారికి రిజర్వేషన్ పోతుంది, రిజర్వేషన్ ఉండదు అని చెప్పి, వారికి కొన్ని పథకాలు రావు అని చెప్పి వారిని ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు? మత స్వేచ్ఛ ఉందా లేదా? ఇంతకీ ఒక పక్క మత స్వేచ్ఛ అంటూనే మళ్ళీ మత స్వేచ్ఛ ప్రకారంగా వాళ్ళు మతం మారేసరికి అతనికి ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు ఏదైతే చేశారో దాన్ని బట్టి ఖండిస్తూ బాధపడుతున్నటువంటి సందర్భం. దాని గురించి ఆల్రెడీ కోర్టులో కేసులు వేశారు, నడుస్తున్నాయి అవి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్లు పెట్టి పంపించారు పార్లమెంట్కి. తప్పనిది, ఇది అన్యాయం అని చెప్పి. కాబట్టి తప్పు, అన్యాయం అని మాట్లాడినటువంటి మన రాష్ట్ర రాజకీయాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా తప్పవుతాయా? కాదు కదా. అభిప్రాయం చెప్పవచ్చు, మా హక్కుని గురించి ప్రశ్నించవచ్చు, హక్కు గురించి పోరాడవచ్చు, అది తప్పు లేదు. కానీ కోర్టు వారిని చెప్పుతో కొడతాము అని చెప్పి, పిండం పెడతాము కోర్టు వారిని అని చెప్పి మేమే మాట్లాడలేదే. ముందు మీరు రాధా మనోహర్ దాస్ లాంటి వాడికి బుద్ధి చెప్పండి, సరేనా? ఇది కాబట్టి శుద్ధపూసలాగా యాక్టింగ్ చేయబాక. నెక్స్ట్ చూద్దామండి. దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఒరే హల్వరాజ్, వాళ్ళు హిందూ మతంలో వివక్షకి గురయ్యారు కాబట్టి ఎస్సీ అనే సమూహంలో చేర్చారు. మరి వాళ్ళు హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవంలోకి పోయినప్పుడు లేదా ఇస్లాంలోకి పోయినప్పుడు ఆ మతాల్లో కులాలు లేవు కదా. మరి కులాలే లేనప్పుడు కుల వివక్ష కూడా ఉండదు కదా. కుల వివక్షే లేనప్పుడు కుల వివక్ష కారణంగా పెట్టిన రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తుందిరా హల్వరాజ్? కుల వివక్ష కారణంగా ఎస్సీ హోదా ఇచ్చారు గతంలో అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. నేనేది ఏంటంటే, అసలు రిజర్వేషన్లు అనేది ఎందుకు పెట్టారు? పూర్వము మనుస్మృతిని పాటిస్తూ కొంతమంది బ్రాహ్మణులు శూద్రులు అని చెప్పి శూద్రులపై వివక్ష చూపిస్తూ వారు ఆర్థికంగా ఎదగకుండా చేశారు. మనుస్మృతి ప్రకారంగా ఏ శూద్రుడు కూడా డబ్బుని సంపాదించుకొని దాచిపెట్టుకోకూడదు.
వీళ్ళకి సేవ చేసేవాళ్ళుగా ఉండాలి తప్ప డబ్బు సంపాదించుకుని గొప్పోడైపోయి వాడు ఇండిపెండెంట్‌గా బతకటానికి వీలు లేదు కాబట్టి. కాబట్టి శూద్రులు అనే వాళ్ళని వివక్ష కారణంగా ఆర్థికంగా వెనకబాటుతనంతో వాళ్ళని ఉంచేలాగా చేశారు ఈ మనుస్మృతిని నమ్మినటువంటి వాళ్ళు, ఈ మనువాదులు. కాబట్టి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరిగి ఉద్యోగాలు సంపాదించుకొని, బాగా చదువుకొని, ఆర్థికంగా నిలదొక్కుకొని పైకొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆర్థికంగా పైకొచ్చిన తర్వాత ఎవడి కింద బతకాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎవడి కింద మాటలు పడాల్సిన అవసరం లేదు కాబట్టి, వివక్ష ఆటోమేటిక్‌గా పోతది. ఆర్థికంగా ఎదిగితే గనక. అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకోవాలి. ఇలాంటి మాటలన్నీ కూడా అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళకి చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి కొన్ని పథకాలు అప్లై అవ్వాలి. వాళ్ళ చదువుల్లో రాయితీలు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకోలేరు కాబట్టి. కోచింగ్స్ పెట్టుకొని మంచి మంచి కాలేజీలు చదువుకోలేరు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా బలంగా లేరు కాబట్టి పూర్వ మనువాదుల వల్ల వీళ్ళు ఆర్థికంగా బలహీనులైపోయారు కాబట్టి వీళ్ళు ఆర్థికంగా బలపడాలంటే వీళ్ళకి చదువులలో వీళ్ళకి రాయితీలు ఉండాలి. అలాగే ఉద్యోగాల్లో రాయితీలు ఉండాలి. ఉద్యోగాలు రావటం ద్వారా వీళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడటం ద్వారా ఇండిపెండెంట్ లైఫ్ రావటం ద్వారా వీళ్ళ పట్ల వివక్ష పోతది. వీళ్ళు ఎవరి కింద బతకాల్సిన అవసరం లేదు. ఎవడి మాటలు వీడి మీద పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా వీడు బలోపేతం అవుతాడు సంఘంలో అనేది ఉద్దేశించి వీళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం ఆర్థికంగా బలపడితే ఆటోమేటిక్‌గా అన్నీ పోతాయి. కాబట్టి బలపడటం కోసం రిజర్వేషన్ వ్యవస్థ పెట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వాళ్ళు చదువుకోవాలి బాగా, అలాగే ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్యోగాలు, చదువుల విషయాల్లో వీళ్ళకి రాయితీలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మతం మారడం ద్వారా ఏమవుతుంది? మతం మారడం ద్వారా ఓకే కులం అవసరం లేదు మాకు. కానీ ఆర్థిక ప్రయోజనాలు మాకు కావాలి. ఓకే మాకు ఎస్సీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మతం మారిన తర్వాత క్రైస్తవులకు అంగీకరించిన తర్వాత వీళ్ళ కులం తీసేయండి. కానీ వీళ్ళు ఆర్థిక స్థితిగతులు ఏమి మారిపోవు కదా. ఆర్థిక స్థితిగతులు మారిపోవు కదా. కాబట్టి ఏదైతే ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క రాయితీలన్నీ కూడా మతం మారినా సరే వాళ్ళకి ఇవ్వండి. కులం తీసేయండి. ఏ క్రైస్తవుడు కులం కావాలని కోరుకోడు. కులం అవసరం లేదు. ఈ యొక్క శూద్ర కులం మాకేం అవసరం లేదు. కులం తీసేసి వీళ్ళకి క్రిస్టియన్లుగానే ఎస్సీ హోదా ఇవ్వండి. అదే కదా చెప్తున్నారు జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎస్సీలు క్రైస్తవం స్వీకరించినా సరే వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు. కాబట్టి ఆ విధంగా కులం తీసేసి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలాగా రిజర్వేషన్ తగ్గకుండా వాళ్ళకి ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చెందుతారు అనేది న్యాయపరమైనటువంటి నా యొక్క సలహా, అభిప్రాయం. కాబట్టి దీన్ని వక్రీకరిస్తూ కులాలు అవసరం లేదు కాబట్టి వాడు ఎస్సీ నుండి మారిపోయిన తర్వాత వాడి కులం పోద్దు కాబట్టి వాడికి ఇంక రిజర్వేషన్ అవసరం లేదని చెప్పటం కేవలం ఎస్సీల వరకే ఎందుకు చేస్తున్నారు? మరి ఓసీ అనేవాడిని కూడా తీసుకొచ్చి బీసీసీలో వేయచ్చు కదా. ఓసీలకి చెందదు, ఎస్టీలకి చెందదు, ఎవరికి చెందదు, కేవలం ఎస్సీలకి మాత్రమే. ఇట్లాగా చట్టమే వాళ్ళ మీద ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. ఎంతవరకు న్యాయం అనేది కోర్టులో నడుస్తుంది. శాసనసభ నుండి బిల్ కూడా వెళ్ళింది. కాబట్టి ఇంత విషయాన్ని పక్కన పెట్టేసేసి ఒక్క మాటతో కులం లేదు కదా మీకు ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి కొట్టేయటం ఇది కుట్ర. ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు, మనువాదులు లాంటి వాళ్ళు చేసి కుట్ర. అది నెక్స్ట్. ఇది వివక్ష అని అంటున్నావు కదా. సరేరా, కాసేపు ఈ పాయింట్ తీసుకుందాం. మరి నీ దిక్కుమాన్ నల్లట్ట పుస్తకంలో నల్లట్ట బుక్కు అని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నారు. మరి కరుణాకరు నువ్వు నల్లగా ఉండవా? నల్ల కరుణాకరు మేము కూడా అనొచ్చురా. అరే కలరు విషయంలో ఏ కలర్ అయినా సరే దేవుడు యొక్క సృష్టి అని మేము భావిస్తాం. సరే అయితే మరి బైబుల్కి రకరకాల కలర్స్ ఉన్నటువంటి అట్టలు ఉన్నటువంటి బుక్స్ కూడా ఉన్నాయి రే. తెల్లట్టు ఉన్నాయి, ఎర్రట్టు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అట్టలు ఎందుకు నల్లగా ఉన్నాయి అంటే పాపి అనే వ్యక్తి తెల్లగా మారాలి అని ఏదో కారణాలతో వాళ్ళు పెట్టారు. ఓకే, అది మనుషులకు అభిప్రాయం బట్టి వచ్చింది అట్ట అనేది. మరి నల్లట్ట అని మేము ఎక్కిరిస్తున్నావు నువ్వు. మేము కూడా నల్లతోలు కలిగినటువంటి దేవుళ్ళు, నల్ల దేవుళ్ళు అని కూడా మేము కూడా మాట్లాడొచ్చురా. కానీ మాకు ఆ సభ్యత సంస్కారం అలా మమ్మల్ని మాట్లాడనివ్వదురా. మీ దేవుళ్ళని అట్లా మాట్లాడటానికి మాకు కుదరదురా. మేము మీలాగా మతోన్మాదులం కాదురా. సరేనా, మా మాట ఒప్పివేసినట్టు ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. అలాగే జవాబు చెప్పమన్నాడు దేవుడు. కాబట్టి ఈ నల్లట్ట పుస్తకం మీద అనవసరంగా మేము కూడా చాలా మాట్లాడొచ్చు.
ఆ? నల్ల దేవుళ్ళను ఇలాగా మేము కూడా చాలా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడం. ఓకే, మంచి హైందవులను మేము బాధ పెట్టాం. మా మతంలో ఉన్న వారికే స్వర్గం వస్తుంది, మా మతంలో లేని వాళ్ళని నరకంలో వేస్తాం. ఇదేంట్రా మరి? ఇదేం వివక్ష హల్వరాజ్? ఇది చాలా దారుణం కదరా. ఇక్కడే ఉందిరా నీ బొకడా బైబిల్లో. నీ మతంలో రాకపోతే నరకమే, నీ మతంలోకి వస్తే రిజర్వేషన్ స్వర్గంలో. నా బొచ్చులో సిద్ధాంతం. సరే, ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి చెప్పటం ఎంతవరకు అయితే ఉందో అది వివక్ష కాదా అంటున్నాం. ఆ? ఆ? బైబిల్లో నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి మాట్లాడటం ఏదైతే ఉందో దేవుడు, బైబిల్ దేవుడు నన్ను నమ్మకపోతే వాళ్ళని నన్ను నమ్మనందుకు గాను వాళ్ళని నరకంలో పడేస్తాను అని చెప్పి బైబిల్ దేవుడు చెప్తున్నాడు. ఎంతవరకు ఇది వివక్ష కాదా అని చెప్పి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నేనేది ఏంటంటే దీని మీద నువ్వు డిబేట్లో క్వశ్చన్ చేశాం కదరా మేము. నీ హిందూ గ్రంథాల్లో కూడా ఉందిరా బాబు, నన్ను నమ్మకపోతే నరకం అనే విషయాలు హిందూ గ్రంథాల్లో శివుడు కానీ, విష్ణువు కానీ, కనకదుర్గ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి హిందూ గ్రంథాలు బోల్డ్ చోట్ల చాలా చోట్ల ఉందిరా బాబు అని చెప్పి మేము చూపిస్తామని చెప్పాము, వీడియోలు కూడా చేస్తాం. మరి దానికి సమాధానం ఏదిరా? ఏది సమాధానం? ఇప్పటిదాకా సమాధానం చెప్పకుండా శుద్ధపూసలాగా మాట్లాడతావారా మళ్ళీ ఇప్పుడు? మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడు, ఆ వీడియో చూడు. హిందూ గ్రంథాల్లో చూపించా నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి. మరి వాటికి సమాధానం చెప్పరా? ఇక్కడ చెప్పేది ఏంటంటే నన్ను నమ్మకపోతే నరకం అనే కాన్సెప్ట్లో బైబిల్ విషయంకి వచ్చేసరికి ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ, స్క్రీన్ మీద వాక్యం చూడండి, చేరడు కానీ దేవుడు చెప్పినట్టు నడుచుకున్న వాడు స్వర్గాన్ని చేరుతాడు, ఆ యొక్క పరలోకాన్ని చేరుతాడని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. అంటే నమ్మటం కేవలం నమ్మటం వరకే సరిపోదురా. నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటం అంటే ఆయన చెప్పినట్టుగా జీవించటం. నమ్మటం అంటే ఏదో నమ్మానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదు. నమ్మటం అంటే పూర్తిగా విశ్వసించి నమ్మటం అంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటమే నమ్మటం అంటే. ఉట్టికి పైపైన మాట్లాడితే అది బూటకం, వేషధారణ అవుద్ది. కాబట్టి దేవుణ్ణి నమ్మాలి, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి ఆయన విశ్వసించి ఆయన చెప్పినట్టు నడుచుకుంటే సక్రమంగా మనం జీవించగలం, మంచిగా పరిశుద్ధంగా జీవిస్తాం. అది మన దేశానికి కూడా ఉపయోగపడద్ది, మన కుటుంబానికి ఉపయోగపడద్ది, ప్రపంచానికి ఉపయోగపడద్ది. నమ్మటం అంటే దేవుడు చెప్పినట్టుగా జీవించాలి, సృష్టికర్త చెప్పినట్టుగా మనం జీవించాలి. ఆయన సృష్టికర్త ఏమి అక్రమంగా చెప్పాల, మంచిగా చెప్పాడు. భూమి మీద కూడా మంచిగా జీవిస్తాం, దాని ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. ఇది అయితే మీ గ్రంథాలు అలా ఉందారా? మీ గ్రంథాలు అలా ఉందా? మీ గ్రంథాల్లో కూడా నేను చూపించాను చాలా సందర్భాలు. ఎన్ని పాపాలు చేసినా సరే, మీ దేవుడు నామస్మరణ చేసినా, విభూది రాసుకున్నా, ఆ పుష్కర స్నానం చేసినా, ఇన్ని పాపాలు చేసినా సరే, ఆ రుద్రాక్షలు ధరించినా, ఇన్ని చేసినా సరే వాళ్ళకి పశ్చాత్తాపం మరమనసు లేకపోయినా సరే వాళ్ళకి తిరిగి మోక్షాన్ని, ఆ కైలాసాన్ని, వైకుంఠాన్ని ఇలాంటివన్నిటి కూడా ఇచ్చేస్తున్నట్టుగా ఎందుకు గ్రంథాల్లో ఉందిరా? అదిరా గుడ్డి నమ్మకం అంటే. మరి ఎందుకు గ్రంథాల ప్రకారం మేము ప్రశ్నిస్తున్నాం రారా చర్చికి? మరి వాటికి జవాబు చెప్పరు. మరి హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి జవాబు చెప్పరు, కానీ బైబిల్లో గురించి మాత్రం ఊకే ఎగేసి పడతారు. ఒరే ఎందుకురా శుద్ధపూస కబుర్లు చెప్తారు? అది నెక్స్ట్ వీడియో అండి. అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా హౌలే? ఈ దేశాన్ని విభజించినప్పుడే 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం. అందుకే ఈ రోజుకి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి హిందూ దేవాలయాలే వస్తున్నాయి. అంటే హిందుత్వం అధికారిక మతం ఇక్కడ. హౌలే రాజ్, కరోనా కర్, హౌలే రాజ్ అవుతుంది నువ్వే. స్క్రీన్ మీద చూడు, భారతదేశానికి అధికారిక మతం లేదు. ఏంటి భారతదేశము హిందూ మతానికి భారతదేశము, ముస్లిం వాళ్ళకి పాకిస్తాన్ అలాగే విభజన జరిగిందా? మతపరంగా విభజన జరిగిందా? అలా జరగలేదురా బాబు. ఒక మతం వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు విడిగా కావాలన్నారు, వాళ్ళకి ఇచ్చారు తప్ప భారతదేశం కేవలం హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ దేశం అని ఇవన్నీ మీ కలలుగంటున్నారా బాబు? మీదంతా భారతదేశానికి అధికారిక మతం అంటూ లేదు. భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలని సమానంగా చూసే దేశము. ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు, అన్ని మతాలు ట్యాక్స్ కడుతున్నాయి, అన్ని మతాలకి ట్యాక్స్ కట్టిన దాన్ని బట్టి వారికి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు, పథకాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇక నువ్వు చెప్పే విషయం ఏంటంటే, ఇక దేవాదాయ శాఖలో కొన్ని మన టెంపుల్స్ ఉన్నాయి కదా, హిందూ టెంపుల్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నారు కదా పండగల్లో అంటున్నావు. ముఖ్యమంత్రులు వాళ్ళు రాజకీయ నాయకులు అన్ని మతాల
సంబంధించిన పండుగలకి వచ్చి వారి కార్యక్రమాలు చేస్తారు. రాజకీయ నాయకులు లౌకికత్వంగా ఉండాలి కూడా. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ అంటున్నావు. దేవాదాయ శాఖ ఎందుకొచ్చింది? ఎక్కువ ఆస్తుపాస్తులు ఇవన్నీ ఎక్కువ ఉండబట్టి ఈ బంగారం కానీ ఇలాంటివి ఆస్తులు వీటికి సపరేట్గా ఈ గొడవలు అవ్వకుండా, వీటి చొరబాట్లు లేకపోతే వీటి దొంగతనాలు అవ్వకుండా వీటికి రక్షణ ఇస్తూ కాపుదలిస్తూ ఒక సపరేట్ వంటి ఒక మంత్రివర్గాన్ని పెట్టి దాన్ని కాపాడుతూ ఉంది భారతదేశం. అది అంతే తప్ప దేవాలయాలకి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇది హిందూ దేశం అయిపోద్దా? అది కాదు కదా. అదే హల్వారాజు అనేది నిన్ను అందుకే కరుణాకర్ హల్వారాజు అయిపోతావు కరుణాకర్ ఇలాగా. భారతదేశానికి అధికారిక మతం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు ఉన్నారు. అన్ని మతాలను సమానంగా భారతదేశం చూస్తుంది. అలాగే అన్ని మతాలు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. అన్ని మతాల వాళ్ళకి బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని మతాలను సమానంగా చూస్తుంది. లౌకిక దేశం. అధికారిక మతం లేదు. నీ కళ అదే కదా. మీ కళ మనువాదుల కళ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, హిందూ రాష్ట్రం చేయాలి భారతదేశాన్ని, అదే మా కళ అని మీ యొక్క మనువాదుల యొక్క కోరిక. అలాగే హిందూ దేశంగా ప్రకటించి మిగతా వాళ్ళందరూ అనగదొక్కాలి, వాళ్ళని చిత్రహింసలు గురి చేయాలి, అందరూ కూడా హిందూ మతాన్ని స్వీకరించేలా చేయాలి అనేది మీ కళ కదా. అది భారతదేశానికి అధికారిక మతం లేదు. హల్వరాజ్ వివక్షత అనేది ఎక్కడో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నా. మరి వివక్షత ఏంట్రా? ఇదేం పదం అసలు? మరి మీకేమన్నా మాయరోగమా, జబ్బా, ఇదొక వ్యాధి? ఏంటి మీ బాధ? తెలుగు భాష మీద మీకు ఎందుకు పగ అంతా? వివక్ష అనేది తెలుగు పదం. వివక్షత ఏంట్రా? అవసరం తెలుగు పదం. అవసరత అంట. తెలుగు భాషకి తెగుల్లాగా దాపరించారా మీరు? అరే హౌలే, ముందు వీడియో చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోరా బాబు. చెక్ చేసుకో. వివక్ష అన్న వివక్షత అన్న ఒకటే వస్తుంది అర్థము. చూడు. వివక్ష అంటే తక్కువ చేసి చూడటం, వివక్షత అంటే అది కూడా తక్కువ చేసి చూడటం వచ్చిందిరా నాకు గూగుల్లో. ఇప్పుడు ఏమైందిరా నీకు? సబ్జెక్ట్ లేక ఇలాంటి పట్టుకుని ఎలాడుతున్నావు ఏంట్రా? సబ్జెక్ట్ లేక. ఇక ఉంటానండి. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.